మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు హేమా హంగామాలో అప్డేట్ ఏంటో తెలుసా? ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి విపరీతమైన సర్చులు, విపరీతమైన క్రేజ్. అరే ఎప్పుడురా, ఇంకెప్పుడురా కార్టూన్ వర్షన్ రిలీజ్ చేశారు, అది పిచ్చ హిట్ అయిపోయింది. లైక్ వెహికల్ గురించి అనౌన్స్ చేశారు, అది కూడా హిట్ అయిపోయింది. ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి చెప్తున్నానో. అదే మన కల్కి 2898 AD మూవీ గురించి. సో కల్కి సెన్సార్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు. అంతేకాదు ఈ సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ పరంగా కూడా మంచిగా ఉందంట. మొత్తం అంతా కూడా సినిమా అంతా చూసిన తర్వాత మీరు నమ్ముతారా, సెన్సార్ బోర్డు వాళ్ళు నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంట మొత్తం మూవీ టీమ్ కి. అంటే చాలా అరుదుగా జరుగుతాయి. అండ్ ఇందులోనే ఇది మన తెలుగు సినిమా కాబట్టి మనం దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అంటే కొంతమంది ట్రోలర్స్ చాలా మంది హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేయకండి అది ఇది అని చాలా చెప్పినప్పటికీ కూడా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన సినిమా మనకే ముద్దు కదా. సో చాలా మంది అయితే ఈగర్ గా వెయిట్ చేసేస్తున్నారు. నేను కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. మన ప్రభాస్ ని ఇంత అంటే మల్టీ స్టార్లలో అసలు ద టాప్ నోచ్ మల్టీ స్టారర్స్ ని తీసుకొచ్చి చేస్తున్నారు కాబట్టి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామన్నాను. అండ్ కార్టూన్ వర్షన్ మీరు అందరూ చూసారు కదా, ఆ కార్టూన్ వర్షన్ 2 ఎపిసోడ్లే అరే ఎంత బాగుంది, నెక్స్ట్ ఏంటి అన్నట్టుంటే సినిమా ఇంకెంత బాగుంటది. అందులోనే మన నాగ్ అశ్విన్ చేస్తున్నాడంటే అద్దిరిపోవాల్సింది అంతే. అంతే కదా, సైలెంట్ గా వచ్చి సీతారామం సినిమా ఎంత హిట్ చేశాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని వచ్చి చేస్తున్నాడంటే ఇది ఇంకా అంతకు మించి అది మేళ ఉంటదని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ నెలాఖరున 27th అయితే సినిమా వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా లైక్ ఎంతమంది నేను చెప్పిన దాంతో యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటే గనక జై ప్రభాస్ అని చెప్పి కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ హేమా హంగామా.